Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube ఛానల్. సో ఈరోజు అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఆర్పిఎఫ్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనమైతే డీటెయిల్స్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్. సో చూసుకుంటే ఫ్రెండ్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫ్రెండ్స్ పోస్ట్ వచ్చేసరికి. సో ఎవరైతే రైల్వే పోలీస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే మీరు 10th క్లాస్కి అయితే కానిస్టేబుల్ ఫ్రెండ్స్. ఇది 10th క్లాస్ పోస్ట్. ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ లెవెల్ అనుకుంటే మీరు డిగ్రీ అయితే పాస్ అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో 2024లో అయితే అప్లికేషన్స్ అనేవి ఓపెన్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే డేట్ కనుక 15/4/2024 అంటే ఏప్రిల్ 15th నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మే ఫ్రెండ్స్, మే 14th కల్లా అప్లై అయితే చేసుకోవాలి. సో ఎగ్జామ్స్ అయితే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో కానిస్టేబుల్ కూడా సేమ్ సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సిబిటి టెస్ట్ 1 కంప్లీట్ అయిపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓవర్గా పాస్ అయిపోతే పోస్టింగ్ అనేది మీకైతే ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసుకునే జోన్స్ ప్రకారం సో ఉంటాయి కదా, కోల్కతా జోన్, చెన్నై జోన్, కర్ణాటక జోన్, సో సికింద్రాబాద్ జోన్ అలా అయితే ఉంటాయి. సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ జోన్లో అయితే పోస్టింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ 4660 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో శాలరీ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 35,400, కానిస్టేబుల్కి వచ్చేసరికి 21,700. సో యాజ్ పర్ లెవెల్ 6 అండ్ లెవెల్ 3. సో నేను చెప్పుకున్నాను కదా, డిగ్రీ పాస్ అయితే ఎస్ఐ, 10th పాస్ అయితే కానిస్టేబుల్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్ వేకెన్సీస్, సో ఎస్ఐ లెవెల్ వేకెన్సీస్ త్రూఅవుట్ ఇండియా అయితే 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే కానిస్టేబుల్కి అయితే 4208 పోస్ట్ అయితే కానిస్టేబుల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే 10th కానీ డిగ్రీ కానీ పాస్ అయ్యారైతే వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే మీరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇంకా కొంచెం కిందకి వెళ్తే 15th ఓకే ఏజ్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఓకే నేను చెప్పిన ఫ్రెండ్స్. సో సిబిడి తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, రిజర్వేషన్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్లో అయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఓన్లీ జస్ట్ షార్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే. సో ఇక్కడ సిబిడి టెస్ట్ ఇక్కడైతే ఫర్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ సీరియల్ నెంబర్ 2. సో out of this 500 rupees, an amount of 400 shall be refunded duly deducting bank charges as applicable on the. సో రైల్వే అయితే అప్లికేషన్ ఫీస్ మనం ఏమైతే అప్లికేషన్ ఫీ కానీ ఎగ్జామ్ ఫీ కానీ కట్టామో మనకైతే రిఫండ్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాతే మీకైతే రిఫండ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్
ఫీజు కట్టి మీరు ఎగ్జామ్ రాయకపోతే డబ్బులు అయితే మీ అకౌంట్లో పడవు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ 500 అండ్ 250. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటి విల్ రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఎగ్జామ్ అయితే కంపల్సరీ రాయండి. సో ఎగ్జామ్ రాస్తే మీకైతే అమౌంట్ అయితే రిఫండ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే సో ఇదిగోండి ఫ్రెండ్స్, జోన్ వైజ్ వేకెన్సీ. సో జోన్స్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో అహ్మదాబాద్ జోన్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహటి అండ్ జమ్మూ, శ్రీనగర్. సో వెబ్సైట్లోకి వెళ్ళి అయితే రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. ఎప్పుడు నెక్స్ట్ మంత్ 15th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్లో అయితే ఉంటాయి. సో ఫ్రమ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇది ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్కి సంబంధించిన, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా 1 month టైం ఉంది కాబట్టి మీకైతే ఫుల్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ నేనైతే చేస్తాను వచ్చిన వెంటనే. సో ఎవరైతే ఎగ్జామ్ రాలేకున్నారో వారైతే ప్రిపేర్ అయితే కంటిన్యూస్గా అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్. సో అండ్ అలాగే ఈరోజు మన షార్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి ఆర్ఎల్సి. అసలు ఆర్ఎల్సి అంటే ఏంటి, ఎందుకు అది ఎవాపరేట్ అయిపోయింది, అసలు ఎక్కడ ఉంది, ఏం జరిగింది అనేది అయితే మనం అయితే ఒక 5 minutes అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ విత్ ఇమేజెస్. కొంచెం బ్యాక్ వెళ్తే సో ఆర్ఎల్సి. సో ఆర్ఎల్సి అసలు ఈ సి అనేది ఎక్కడ ఉంది. సో లొకేషన్ ఫస్ట్ లొకేషన్. అసలు ఇది ఈ సి అనేది ఎక్కడ ఉంది అంటే మనకి సెంట్రల్ ఏషియా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకి లొకేషన్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ పాయింట్లో అయితే ఆర్ఎల్సి అనేది ఒక సి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి 4th largest లేక్ గ్లోబల్లీ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఓకే, లొకేషన్ వచ్చేసరికి సెంట్రల్ ఏషియా. అలాగే మెయిన్ కంట్రీస్ రెండిటికి మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కంట్రీస్. ఒకటి వచ్చేసరికి కజకిస్తాన్కి అండ్ అలాగే ఉజ్బెకిస్తాన్కి మధ్యలో అయితే ఈ ఆర్ఎల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా, ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్, ఇక్కడ చూసుకుంటే చైనా. సో ఇక్కడైతే కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో అయితే ఈ లేక్ అయితే ఉండేది ఫ్రెండ్స్. సో కోఆర్డినేట్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 45 degrees నార్త్ అండ్ 60 degrees ఈస్ట్. సో అసలు ఏమైంది, ఈ లేక్ ఎవాపరేట్ ఫుల్గా అయితే ఎవాపరేట్ అయితే అయిపోయింది. ఫొటోస్ కనుక చూసుకుంటే సో ఇది ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ ఎవాపరేషన్ ఆఫ్ ఆర్ఎల్సి లొకేషన్ అయితే ఫ్రెండ్స్. చూడండి షిప్స్ కానీ అన్ని ఏవైతే ట్రీస్ కూడా మనకైతే ప్లాంట్స్ అయితే మొలుస్తున్నాయి. సో ఇంత పెద్ద లేక్ అనేది హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ వల్ల కానీ, అలాగే ఇక్కడ ఒక వైట్ గోల్డ్ అనే క్రాప్ను అయితే కల్టివేట్ చేయటం వల్ల మనమైతే
న్యూస్లో అయితే చూస్తున్నాం. సో ట్రిబ్యూటరీస్. సో ఈ ఆర్ఎల్సీకి కొన్ని ట్రిబ్యూటరీస్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఉపనదులు. సో ఉపనదులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చాలా వాటికి. సో ఇవన్నీ వచ్చి ఈ ఆర్ఎల్సీలో అనేవి ఒకప్పుడైతే కలిసాయి. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ వైట్ గోల్డ్ క్రాప్ అంటే కాటన్, అంటే సింపుల్గా వైట్ గోల్డ్ని వైట్ గోల్డ్ అని అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. సో కాటన్ క్రాప్ని వైట్ గోల్డ్ అయితే పిలుస్తాం. సో ఈ క్రాప్ కోసం అని ఈ ట్రిబ్యూటరీస్ అనేది ఈ పండించడం కోసం అనేది ఇటైతే డైవర్ట్ అయితే చేశారని అయితే మనం అయితే న్యూస్లో చూస్తున్నాం. సో అందుకని ప్లస్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల అయితే ఈ సీ అనేది ఫుల్గా అయితే ఎవాపరేట్ అయితే అయిపోతుంది. సో ఇట్ ఈస్ ది వరల్డ్స్ ఫస్ట్ లేక్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వరల్డ్స్ ఫస్ట్ లేక్ టు ఎవాపరేట్ ఫుల్లీ. సో ఈ షిప్స్ కూడా అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ షిప్స్ కూడా అయితే ఈ సీలో అయితే మనకైతే పూర్తిగా ఎండిపోయిన తర్వాత మనకి లోన్ ఏవైతే ఉన్నాయో అన్ని, సో ఫిషెస్ యొక్క స్కెలిటన్స్ కూడా అయితే మనకైతే ఈ సీలో అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇందువల్ల అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్. సో లాస్ట్కి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏరియాలో మాత్రమే వాటర్ అనేవి మిగిలిపోయినాయి. సో మిగతాదంతా అయితే డ్రాట్ ఏరియా మొత్తం అయితే ఎండిపోయిన అయితే మనం అయితే ఇక్కడైతే చూడటం అయితే జరిగింది. సో మొత్తం వచ్చేసరికి 68,000 కిలోమీటర్ స్క్వేర్లో అయితే ఈ ఏరియా అయితే ఆర్ఎల్సీకి అయితే ఉంది ఫ్రెండ్స్. సో యావరేజ్ డెప్త్ అంటే లోతు ఫ్రెండ్స్. సో యావరేజ్గా చూసుకుంటే 8.7 మీటర్స్ ఆర్ 29 ఫీట్ అయితే నార్త్ వైపు చూసుకుంటే ఉండదు ఫ్రెండ్స్. అలాగే సౌత్ వైపు చూసుకుంటే 14 to 15 మీటర్స్ అంటే 46 to 49 ఫీట్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి 2014లో అంటే తగ్గిపోయింది. ఇది వచ్చేసరికి 2005లో. సో 2005లో చూసుకుంటే మనకి ఇంత డెప్త్ అయితే ఉండేది. సో 2014లో అయితే మనకి తగ్గిపోవడం అయితే జరిగిపోయింది డెప్త్ అనేది. సో ఇది చిన్నగా ఎండిపోతూ ఒక 10% వాటర్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఎప్పటికీ అంటే 1916తో కంపేర్ చేస్తే ఇయర్ 1960. సో 1960తో కంపేర్ చేస్తే 2010 కల్లా మనకి 10% వాటర్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 90% ఆఫ్ ది వాటర్ evaporated. సో నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సో యుఎస్ఏ స్పేస్ ఏజెన్సీ. సో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా అయితే మనకైతే ఈ లేక్ అనేది ఇవాపరేట్ అయిపోతుంది అని అయితే ముందుగానే 2014లో అయితే రివీల్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో మనకి టాప్ వ్యూలో చూసుకుంటే ఒకప్పుడు 1960sలో అయితే ఇలా అయితే మనకు ఫుల్గా సీ అనేది అయితే ఇలా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఆ తర్వాత సో ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాప్లో చూస్తే 1960sలో అయితే ఫుల్గా ఇలా అయితే మనకైతే ఫుల్గా సీ అయితే 100%. సో అయితే మనకైతే ప్యూర్గా అయితే ఉంది. ఆ తర్వాత 1960 to 1971 ఆఫ్టర్ 10 years, సో 11 years అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సైడ్లో అయితే మనకైతే ఎవాపరేట్ అయితే అయిపోవటం అయితే చూస్తున్నాం. సో ఆ తర్వాత 1976 ఆఫ్టర్ 5 years చూసుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ అయితే ఈ సైడ్ నుంచి అయితే
మనకైతే ఎవాపరేట్ అయితే అవటం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈస్టర్న్ సైడ్ నుంచి అయితే ఎక్కువ ఎవాపరేట్ అయితే చేసుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత 1976 to 1989 చూసుకుంటే ఇంకా ఒక 30% వరకు అయితే ఎవాపరేట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2014, సో 2014లోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాసా స్పేస్ ఏజెన్సీ అయితే రివీల్ అయితే చేసింది. సో ష్రింకింగ్ అయితే అయిపోతుంది అని అయితే ఇండికేషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు అసలు ఫుల్గా మనకైతే లేక్ అనేది అసలు కనుమరుగైతే అయిపోయింది ఫ్రెండ్స్. సో 2020లో అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. సారీ. సో గ్రాఫ్ వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. సో మనం లాస్ట్గా అయితే ఒక క్వశ్చన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. యూపీఎస్సీ 2018లో అయితే హైయెస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియాలో అయితే ఈ క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో క్వశ్చన్ నెంబర్ 13. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్ shrunk immediately dried up in the recent past due to human activities. సో ఆర్ఎల్ సీ, బ్లాక్ సీ, లేక్ బైకల్ అని అయితే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఓన్లీ, ఆర్ఎల్ సి. సో ఇది ఫ్రెండ్స్ ఆర్ఎల్సి గురించి ఒక స్మాల్ కరెంట్ అఫైర్స్ లాంటిది అయితే. సో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరైతే ఆన్సర్ అనేది మీరైతే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఆర్పిఎఫ్ 10th క్లాస్ కానీ లేదా డిగ్రీ కానీ పాస్ అయి ఉంటారో నెక్స్ట్ మంత్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో వీడియోలో అయితే మీ ముందైతే ఉంటాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.